గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? థైరాయిడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? దీనిని ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? థైరాయిడ్ వలన సంతానలేమి సమస్య వస్తుందా? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మోనికా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ థైరాయిడ్ అసలు రావడానికి రీజన్స్ ఏంటి? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటారు? సో జనరల్గా థైరాయిడ్ అనేది మనకు ఒక గ్రంథి. సో జనరల్గా మాకు థైరాయిడ్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో థైరాయిడ్ రావడం కాదండి, అది జనరల్గా ప్రతి ఒక్క మనిషిలో ఒక గ్రంథి అన్నమాట థైరాయిడ్ అనేది. సో ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్లో డిస్టర్బెన్సెస్ వస్తే కనుక మనకి రకరకాల డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే మనకి స్ట్రెస్ వల్ల కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ వల్ల కావచ్చు, లేకపోతే కంటిన్యూస్గా మనం వేరే వ్యాధికి ఏదైనా మెడిసిన్ వాడుతున్నట్టయితే కనుక మనకి దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ థైరాయిడ్ అనేది రావచ్చు అనమాట. సో ఈ థైరాయిడ్లో మనకి మెయిన్గా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అండ్ ఇంకా గాయిటర్, ఇవన్నీ కూడా మెయిన్ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. సో ఫస్ట్లో తీసుకున్నట్టయితే కనుక హైపోథైరాయిడిజం. సో జనరల్గా థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఏమవుతుందంటే మనకి T3, T4 అంటే ట్రై అయోడోథైరాక్సిన్ ఇంకా థైరాక్సిన్ అనే 2 హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ రెండింటిని రెగ్యులేట్ చేయడానికి మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే TSH హార్మోన్ అనేది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 3 హార్మోన్స్ కూడా నార్మల్ ఫంక్షనింగ్ చేస్తాయో, హార్మోనీలో అంటే బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటాయో, అప్పుడు మనకి ఎటువంటి డిసీజ్ కానివ్వండి, ఎటువంటి డిసార్డర్ కానివ్వండి ఫీల్ అవ్వదు అనమాట. కానీ ఎప్పుడైతే మనకి ఈ T3, T4లో కానివ్వండి, TSH లెవెల్స్లో కానివ్వండి ఇంబ్యాలెన్స్ కనిపిస్తుందో అప్పుడు మనకి మెల్లిగా సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి డిసీజ్ అనేది కూడా ప్రోగ్రెషన్లోకి వస్తుంది అనమాట. సో ఈ ఎస్పెషల్లీ ఈ TSH అనే లెవెల్స్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, ఇఫ్ ఇన్ కేస్ అవి చాలా హై అయిపోయినాయి అంటే జనరల్గా మనం తీసుకున్నట్టయితే కనుక 0.4 నుంచి 4.5 వరకు అది నార్మల్ రేంజెస్ లాగానే తీసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే మనము దానికంటే హై లెవెల్స్లో అంటే 5 కానివ్వండి, 5 అబోవ్ కానివ్వండి లెవెల్స్ వచ్చినాయి అంటే కనుక TSH కంపల్సరీ మనకి హైపోథైరాయిడ్ అనేది డిటెక్ట్ అయింది అనేది అర్థం అనమాట. సో హైపోథైరాయిడ్ వచ్చేసి మనకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని తీసుకున్నట్టయితే మనకి కంపల్సరీగా వెయిట్ గెయిన్ అవ్వడం, అంటే అబ్నార్మల్గా మనం తినకపోయినా అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవ్వడము, డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ ఉండడం అంటే స్కిన్ అంతా కూడా పొడిపారిపోయినట్టుగా ఉండడము, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడము, ఇఫ్ ఇన్ కేస్ ఫీమేల్ విషయానికి తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ రావడము, ఫ్లోలో డిస్టర్బెన్సెస్ ఉండడము, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటుగా కాన్స్టిపేషన్ అంటే మన బాడీ అంతా డ్రైనెస్ ఉండడం వల్ల మనకి మోషన్ ప్రాబ్లం కూడా అవ్వడము, రెగ్యులర్గా ఉండకపోవడము, బవెల్ అంతా కూడా హార్డ్గా ఉండటము, దాంతోపాటుగా కొన్నిసార్లు మనకి హెయిర్ ఫాల్ విపరీతంగా ఉండి ఇదన్నీ చిరాకులు ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇరిటేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఈ హైపోథైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా మనకి డ్రైనెస్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా మనకి బాడీలో అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ ఉండడము, అబ్నార్మల్ ఫంక్షనింగ్ అంటే ఇంతకు ముందు వరకు మనకు అంతా నార్మల్గానే ఉన్నా కానీ సడన్గా కొన్ని రోజుల తర్వాత మనకి చలిని తట్టుకోలేకపోవడం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్కిన్ థిక్నెస్ అవ్వడం వల్ల కొంతమంది అంటూ ఉంటారు. అలా మాకు చలి ఈ మధ్య కాలంలో మేము తట్టుకోలేకపోతున్నాము, ఇంతవరకు ఏ టెంపరేచర్లో అయినా ఉండేవాళ్ళం, కాకపోతే ఈ మధ్య కాలంలో చలి కొంచెం తగిలినా కానివ్వండి చాలా ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నాము అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి హైపోథైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నట్టుగా తీసుకోవచ్చండి. అలాగే హైపర్ థైరాయిడ్ విషయానికి వచ్చినట్టయితే కనుక మనకి హైపర్ థైరాయిడ్లో మనకి ఏమవుతుందంటే మనకి TSH లెవెల్స్ అనేది 0.4 కన్నా చాలా తక్కువగా ఉండడం, దాన్ని మనం హైపర్ థైరాయిడ్ అని చెప్తుంటాం. దాంతోపాటుగా ఇఫ్ ఇన్ కేస్ T3, T4 హార్మోన్స్లో కూడా ఇఫ్ ఇన్ కేస్ డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అంటే కనుక T3, T4 హార్మోన్స్ ఎక్కువగా అంటే ఫంక్షనింగ్ ఎక్కువ చేసి అది ఎక్కువగా క్వాంటిటీస్లో రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ యాక్టివిటీ అనేది పెరిగిపోతుంది అనమాట. సో జనరల్గా మనకి T3, T4 హార్మోన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మన బాడీ గ్రోత్ కానివ్వండి, మన మెటబాలిజం కానివ్వండి, ఫర్టిలిటీ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. మన జనరల్ బ్లడ్ బ్యాలెన్స్ కానివ్వండి, ఇవన్నీ మెటబాలిక్ యాక్టివిటీస్ అవన్నిటికీ కూడా మనకి T3, T4 హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే T3, T4 హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్డ్ స్టేట్లోకి వెళ్తాయో అప్పుడు మనకి యాక్టివిటీస్ అన్నీ కూడా
డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దానిలో ఈ T3 T4 హార్మోన్ మనకి హైపర్ థైరాయిడిజం స్టేట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి మన బాడీ యాక్టివిటీ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఇట్లాంటి హైపర్ థైరాయిడిజం కండిషన్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే గుండె దడ ఎక్కువగా ఉండడము, అంటే పాల్పిటేషన్స్ అని చెప్తూ ఉంటాం, అది ఎక్కువగా ఉండడము, దాంతోపాటుగా డైరియా ఉండడం, అంటే ఫ్రీక్వెంట్గా మోషన్స్ అవ్వటం కానివ్వండి, దాంతోపాటుగా కొంచెమైనా వేడి తట్టుకోలేకపోవడము, కంపల్సరీగా చల్లగా ఉండాలి, స్వెట్టింగ్ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. వెయిట్ లాస్, విపరీతమైన వెయిట్ లాస్, ఎంత తిన్నా కానివ్వండి, మొత్తం తిన్నా ఏం పని చేయకపోయినా కానీ అబ్నార్మల్గా వెయిట్ లాస్ అవ్వడము, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఉండడము, ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడ్ లక్షణాలు అని చెప్పుకోవచ్చండి. ఎస్ డాక్టర్, థైరాయిడ్ అసలు ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది? లైక్ ఏజ్ పరంగా కానీ జెండర్ పరంగా కానీ ఇలా చూసుకుంటే ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి? సో థైరాయిడ్ రిలేటెడ్గా అన్నట్టు తీసుకున్నట్టయితే కనుక ఒక స్పెసిఫిక్ ఏజ్ అనేది ఇప్పుడు కాలంలో లేదు. మనం ఇంతకు ముందు చూసినట్టయితే కనుక అండర్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కండిషన్స్లో మాత్రమే అబోవ్ 30 years వాళ్ళలో ఈ కండిషన్ చూడొచ్చు అని చూస్తున్నాం. కాకపోతే ఈ మధ్య కాలంలో మా దగ్గరకు వస్తున్న పేషెంట్స్లో ఆల్మోస్ట్ 15 years దగ్గర నుంచి తీసుకుంటే, ఇన్ఫాంట్స్ దగ్గర నుంచి కూడా తీసుకుంటే ప్రతి ఒక్కరిలో ఈ థైరాయిడ్ అనేది మనం చూస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో జెండర్తో కానివ్వండి, మనకి ఏజ్తో కానివ్వండి రిలేషన్ లేకుండానే మనకి ఈ థైరాయిడ్ డిసార్డర్స్ అనేది చూస్తూ ఉన్నాం. సో ఇంతకుముందు అయితే 30 years 35 above years వాళ్ళలో అండర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, అంటే చాలా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి వాళ్ళకి, దాంతోపాటుగా వాళ్ళు ఏదైనా మెడిసిన్ వేరే దానికి యూస్ చేస్తున్నారు రెగ్యులర్గా, దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఇవన్నీ కాంపోనెంట్స్ ఉంటే మాత్రమే కంపల్సరీ పిల్లలకు కానివ్వండి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో స్ట్రెస్ రిలేటెడ్ లేదు, మెడిసిన్ రిలేటెడ్ లేదు, ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ ఏదైనా సడన్గా కూడా పాపప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అది రెగ్యులర్గా చూసుకున్నట్టయితే కనుక సెడెంటరీ లైఫ్ ఎక్కువగా లీడ్ చేసేవాళ్ళకి, అంటే బాడీ మెటబాలిక్ యాక్టివిటీ ఏం లేదు, సెడెంటరీ యాక్టివిటీ ఎక్కువగా ఉంది అన్నట్టయితే కనుక వాళ్ళలో ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తున్నామండి. ఎస్ డాక్టర్, ఈ థైరాయిడ్ ఉన్నవారు క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ తినకూడదు అని అంటారు కదా, ఎందుకు తినకూడదు అండ్ వీటిని లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయాలా? ఆబ్వియస్లీ అండి, వీటిని గాయిట్రోజన్స్ అని చెప్తుంటాం. అంటే మనకి ఈ జనరల్గా ఈ ఫుడ్స్లో ఏమవుతుందంటే మనకి క్యాలీఫ్లవర్ కానివ్వండి, క్యాబేజ్ కానివ్వండి, కొంతమంది సోయా కూడా చెప్తూ ఉంటాం మనము, పీనట్స్ కానివ్వండి, వీటి అన్నిట్లో కూడా మనకి గాయిట్రోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి అవి థైరాయిడ్ని ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి ఇవి అవాయిడ్ చేయాలి అని చెప్తాం. సో బార్డర్ లైన్లో థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ హైపోథైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, మనం ఈ ఫుడ్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, దాంతోపాటుగా ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకోలీ, కేల్ కానీ ఇట్లాంటివి అన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో దీనివల్ల మనకి థైరాయిడ్లో ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ ఫుడ్ని అవాయిడ్ చేయాల్సింది ఉంటుందండి. ఎస్ డాక్టర్, అయితే థైరాయిడ్ అనగానే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది అని అంటారు. నిజంగానే లైఫ్ లాంగ్ కంపల్సరీ థైరాయిడ్ మెడిసిన్ వాడాల్సి ఉంటుందా డాక్టర్? సో జనరల్గా థైరాయిడ్ ఇప్పుడు నేను మాట్లాడిన దాని ప్రకారంగా ఇప్పుడు మనకి T3 T4 TSH మూడు కూడా హార్మోనీలో ఉంటే, బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ T3 T4 యాక్టివిటీ తక్కువ అయిపోయింది, TSH యాక్టివిటీ ఎక్కువ అయిపోయింది అన్నప్పుడు మనం ఏం చేస్తాము, థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. అది ఆర్టిఫిషియల్ థైరాయిడ్ అనమాట. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇప్పుడు థైరాక్సిన్ అనేది అయితే చెప్పినానో ఆర్టిఫిషియల్గా తీసుకుంటూ ఉంటాం. సో ఎంతవరకు అయితే మనం ఆర్టిఫిషియల్గా థైరాక్సిన్ తీసుకుంటూ ఉంటామో అప్పటి వరకు మనకి బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఆపేస్తామో మళ్ళీ దాని డెఫిషియన్సీ అనేది అలాగే ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ తీసుకోవాలి అని చెప్తుంటారు. కానీ మన దగ్గర మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే మనం గ్రంథిని కరెక్షన్ చేస్తున్నాం. అంటే బయట ఏదో డెఫిషియన్సీ ఉంది దాన్ని కంపెన్సేట్ చేయడానికి మెడిసిన్ ఇవ్వడం లేదు. మనం గ్లాండ్ని, అంటే థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తున్నాం. దాని ఫంక్షనింగ్ అనేది నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ బయట నుంచి ఏదో ఎఫెక్ట్ ఇవ్వాలి, ఏదో థైరాక్సిన్ ప్రొవైడ్ చేయాలి, హార్మోన్స్ ఇవ్వాలి అన్నట్టు కాకుండా గ్రంథిని కరెక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రంథి అనేది నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దాని యాక్టివిటీ ఇంప్రూవ్ అవ్వటము, దాంతోపాటుగా అది T3 T4 హార్మోన్స్ నార్మల్గా ప్రొడ్యూస్ చేయడము, TSH యాక్టివిటీ దానివల్ల తక్కువ అవ్వడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఒక స్టిప్యులేటెడ్ టైం పీరియడ్ వరకు మనం మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత దాని తర్వాత యూజ్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ సెట్ చేసేసాం కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ అన్ని నార్మల్గా అట్లీస్ట్ మనం ఒక 6 reports వరకు కూడా విత్ లోయెస్ట్ డోస్ ఆఫ్ మెడిసిన్ మనము థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ వచ్చినాయి అంటే రిపోర్ట్స్లో
అది కంప్లీట్గా తగ్గిపోయినట్టుగానే అండి. కాకపోతే మళ్ళీ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా లైఫ్ సిచ్యువేషన్ ఉంది, చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉన్నారు అంటే కనుక తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇది చాలా రేర్ కండిషన్స్లో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎస్ డాక్టర్, ఈ గాయిటర్ అన్నారు కదా, అయితే గాయిటర్ అంటే ఏంటి అండ్ గాయిటర్ రావడానికి రీజన్ ఏంటి? సో గాయిటర్ అనేది మనకు జనరల్గా ఐరన్ డెఫిషియన్సీ, అంటే మన బాడీలో ఏదైతే జనరల్గా మనకు అన్ని మినరల్స్ అవసరం అవుతుందో దానిలో ఐరన్ అనే ఒక మినరల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఐరన్ అనేది మన బాడీకి సరిపోయేదానికన్నా చాలా తక్కువగా ఉంటుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్లో స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలా స్వెల్లింగ్ స్టార్ట్ అయిపోవడం వల్ల మనకి కొంతమందిలో చూస్తూ ఉంటాం కళ్ళంతా ఇట్లా పెద్దగా అయిపోయి గొంతు దగ్గర కొంచెం ఎక్కువ మాస్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి కేసెస్ని మనం గాయిటర్ కేసెస్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇది మెయిన్లీ మనకు ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది కాబట్టి మనకు అందుకే ఐరైజ్డ్ సాల్ట్ వాడాలి అని చెప్తుంటారు. ఇంతకుముందు అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ క్రితం అయితే మనకి కేసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి, గాయిటర్ కేసెస్ అనేది. అప్పుడు ఐరైజ్డ్ సాల్ట్ యూసేజ్ కానివ్వండి అవన్నీ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఆ టైంలో మనకి ఎక్కువగా గాయిటర్ కేసెస్ ఉంటున్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం అందరం ఐరైజ్డ్ సాల్ట్ వాడుతున్నాం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే ఈ గాయిటర్ అనేది చూస్తూ ఉంటామండి. ఈ గాయిటర్లో కూడా మనకి అవే సిమ్టమ్స్ ఉంటాయి, మనకి యాక్టివిటీలో డిఫరెన్స్ ఉండటము, బాడీ టెంపరేచర్స్లో డిఫరెన్స్ ఉండటము, మెటబాలిక్ యాక్టివిటీస్లో డిఫరెన్సెస్ ఉండడం, ఇవన్నీ కూడా సహజం. కొంతమందికి ఏసిమ్టమాటిక్ కూడా ఉంటుంది, అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఏముండవు, బాడీలో ఏం సిమ్టమ్స్ లేకపోయినా జస్ట్ ఆ గాయిటర్ స్వెల్లింగ్ అనేది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఎస్ చెప్పండి మేడం. నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే అండి, ఎప్పటి నుంచి? ఒక 2 years అవుతుంది. ఓకే, ఏం థైరాయిడ్ అని చెప్పారు? హైపోథైరాయిడ్ అన్నారా? మేడం వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ అవుతున్నారు, ఓకే. ఎంత నెంబర్ టాబ్లెట్ ఇచ్చారండి? 50%. 55? 50యా 55? 50. ఓకే అండి, 50 నెంబర్ ఇచ్చినారు అంటే అది మీకు హైపోథైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అని అంటున్నారు. కాకపోతే మీరు వెయిట్ లాస్ అవుతున్నారు అంటే మళ్ళీ అది మిక్స్డ్ థైరాయిడ్ కూడా ఉంటుందండి. సో సిమ్టమ్స్ మాత్రం హైపోథైరాయిడిజం లాగా వచ్చేసి రిపోర్ట్స్లో మాత్రం మనకి మెడిసిన్ వాడాల్సింది మాత్రం హైపోథైరాయిడ్ రిలేటెడ్గా మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి కేసెస్కి కూడా మన దగ్గర కంప్లీట్ సొల్యూషన్స్ ఉన్నాయి సార్. సో ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు హైపర్ థైరాయిడిజం తీసుకుంటే ఒక దాంట్లో వెయిట్ గెయిన్ అవుతారు, ఒక దాంట్లో లాస్ అవుతూ ఉంటారు కదా, అయితే ఈ రెండిట్లో ఏది క్రిటికల్, ఏది ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఎక్కువ మందిలో ఏది ఎక్కువ వస్తూ ఉంటుంది? సో క్రిటికల్ అన్నట్టు తీసుకున్నట్టయితే కనుక రెండు థింగ్స్ కూడా చాలా ప్రాబ్లమాటికే అండి. ఎందుకంటే విపరీతంగా వెయిట్ గెయిన్ అయిపోయినా కానీ దానివల్ల ఒబేసిటీ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ కూడా వస్తుంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వెయిట్ లాస్ ఎక్కువగా ఉన్నా కానివ్వండి, మజిల్ వేస్టింగ్ వచ్చేసి వీక్నెస్ ఉండిపోయి దానివల్ల కూడా మనకి చాలా రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. రెండు కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. కాకపోతే మనం ఎక్కువగా కేసెస్ చూసేది అంటే హైపోథైరాయిడిజం కేసెసే చూస్తుంటాం. కొంతమంది కిందాక మనకు పేషెంట్ కాల్ చేసినట్టు కొంతమందిలో సిమ్టమ్స్ అన్నీ కూడా హైపోథైరాయిడ్ రిలేటెడే ఉంటుంది, కాకపోతే వాళ్ళకి వెయిట్ ఒక్కటి గెయిన్ అవ్వకుండా వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు, లేకపోతే ఉన్న వెయిట్లోనే ఉంటారు. రిలేటెడ్గా కంపేర్ చేసుకుంటే కొంతమందిలో ఒక రేర్ కేసెస్ అనమాట ఇవి. మనకి ఒక 10% ఆఫ్ ద కేసెస్, 100% ఆఫ్ ద కేసెస్లో 10% ఆఫ్ ద కేసెస్లో మాత్రమే మనకి సిమ్టమ్స్ అన్నీ కూడా హైపోథైరాయిడిజం ఉండి మజిల్ ఒక్కటి లాస్ అవ్వడము లేకపోతే వెయిట్ లాస్ అవ్వడం అనేది ఒక 10% ఆఫ్ ద కేసెస్లో మాత్రమే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది హైపోథైరాయిడిజం కేసెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనివల్ల ఇంకా వేరే రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయండి. ఎస్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూకి ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? చాలా వరకు ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేస్ మనకి థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే హార్మోనల్ అంటే బ్యాలెన్స్డ్ స్టేట్లో పని చేయలేదు అన్నట్టయితే కనుక అది కంపల్సరీ మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఫీమేల్ కండిషన్స్లో తీసుకున్నాం అనుకోండి, మనం హార్మోన్ సరిగ్గా లేదు అంటే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే కనుక వాళ్ళకి బ్లీడింగ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఓవ్యులేటరీ ఫంక్షన్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో జనరల్గా మెన్స్ట్రస్ ఒక ఎవ్రీ 1 month అంటే 28 days సైకిల్కి మెన్స్ట్రల్ సైకిల్ రావడము, 5 days బ్లీడింగ్ అవ్వడం, ఇదంతా జనరల్ సైకిల్ అనమాట. కానీ ఆల్రెడీ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో 28 days సైకిల్ కాకుండా కొంతమందిలో 45 days సైకిల్ అవ్వడం, లేకపోతే కొంతమందిలో 15 days సైకిల్ అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం.
దాంతో పాటుగా ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్ కూడా, అంటే ఓవ్యులేషన్లో ఏదైతే డిస్టర్బెన్స్ అంటే క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కూడా సరిగ్గా ఉండదన్నమాట. సో జనరల్గా రిలీజ్ అయ్యే ఎగ్ క్వాలిటీతో కంపేర్ చేసుకుంటే థైరాయిడ్ పేషెంట్స్లో ఉన్న ఎగ్ క్వాలిటీ చాలా పువర్గా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి ఫ్యూషన్లో ప్రాబ్లం అయిపోయి మళ్ళీ జైగోట్ ఫామ్ అవ్వడానికి కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో అట్లాంటి టైంలో కూడా ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేది పాపప్ అవుతూ ఉంటాయండి. దాంతోపాటుగా మెన్స్ట్రల్ రిలేటెడ్ ఇష్యూస్ తీసుకున్నట్టయితే కనుక నార్మల్గా సైకిల్ అంతా కూడా జనరల్గా జరిగిపోయింది అంటే కొంతమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, అంటే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మెన్సెస్ అయితే వస్తుంది కానివ్వండి, ఇంకా ఫర్టిలిటీ అయితే లేదు అని చెప్తూ ఉంటారు. సో ఇటువంటి కేసెస్లో కూడా మనకు థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయండి. సో ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది, కాకపోతే సైకిల్ ప్రకారంగా మనకి జనరల్గా ఎగ్ బయటకు వచ్చేసి అది నార్మల్ ఫ్లో లాగా అవ్వకుండా అక్కడే పీసీఓడి లాగా అంటే సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఓవరీస్ మీదనే ఉంటుందన్నమాట. సో దానివల్ల కూడా మనకి సైకిల్ అనేది రెగ్యులర్గా కనిపించినా కానివ్వండి, ఓవ్యులేటరీ అంటే అక్కడ అండం లేకుండానే సైకిల్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటి కేసెస్లో కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. వీణా గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, ఎస్ చెప్పండి వీణా గారు. వెయిట్ గెయిన్ అవుతున్నాను మేడం నేను. ఏంటండి? వెయిట్ గెయిన్. ఓకే చెప్పండి. ఎస్ చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. వెయిట్ గెయిన్ మేడం. ఎప్పటి నుంచి అమ్మా? ఫస్ట్ డెలివరీ నుంచి మేడం, ఒక 7 years అవుతుంది. ఓకే అండి. సో టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా? చేయించుకున్నాను మేడం, మెడిసిన్ 100 mg వాడుతున్నాను. 100 mg వాడుతున్నారు. టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయమ్మా? టీఎస్హెచ్ ఎలా ఉంది? వెయిట్ గెయిన్ అవుతున్నాను కానీ తగ్గట్లేదు మేడం. అదేమ్మా రిపోర్ట్స్ లో టీఎస్హెచ్ లెవెల్స్ అనేది ఎంత ఉంది? నెంబర్ ఎంత వస్తుంది మేడం? టీఎస్హెచ్ నార్మల్ వాల్యూ వస్తుంది మేడం. మీరు 100 mg వాడుతున్నారు కాబట్టి అది నార్మల్గా వస్తుంది. అదే మీరు 100 mg తీసేస్తున్నారు అనుకోండి, మళ్ళీ మీరు రిపోర్ట్ చేయించినట్టయితే మళ్ళీ ఎక్కువగానే కనిపిస్తుంది. సో ఎక్స్టర్నల్గా మనం తీసుకోవడం వల్ల టైం బీయింగ్కి మాత్రమే అది మెయింటైన్ అవుతూ వస్తుంది, కానీ లోపల ఏవైతే దానివల్ల క్రియేట్ అవుతున్న ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటున్నాయో అవి తగ్గట్లేదు అనమాట. సో ఇవన్నీ కూడా లోపల నుంచి కూడా దానికి క్లియర్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా. సో మీరు మెడిసిన్ కంటిన్యూ చేస్తూ కూడా మనం మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా మీ థైరాయిడ్ అనేది నార్మల్ అవ్వడమే కాకుండా మళ్ళీ ఫర్దర్గా ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేకుండా కూడా ఓన్లీ మన మెడిసిన్స్ తోటే కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు మెల్లిమెల్లిగా వెయిట్ రిడక్షన్ కూడా అవుతుంది. సో ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి మా. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. రైట్, ఓకే డాక్టర్, ఈ థైరాయిడ్ ఇందాక మీరు అన్నారు కొన్నిసార్లు ఎసిమ్టమాటిక్ ఉంటుంది అని, అదేవిధంగా అలా కాకుండా చాలా రోజుల నుంచి లాంగ్ టైంలో ఈ థైరాయిడ్ ఉండటం వల్ల ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి? సో థైరాయిడ్ లాంగ్ టర్మ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా కాల్షియం డెఫిషియన్సీస్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి T3, T4 హార్మోన్సే కాకుండా కాల్సిటోనిన్ అనే ఇంకో హార్మోన్ కూడా విడుదలవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు బాడీకి కావాల్సిన కాల్షియం ఏదైతే ఉంటుందో అది అసిమిలేట్ చేసుకుంటుంది. సో కొంతమందిలో ఏమవుతుందంటే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో తొందరగా నెక్ పెయిన్ రావటము, స్పాండిలైటిక్ చేంజెస్ కనిపించడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. అలాగే ఆర్థరైటిస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో థైరాయిడ్ ఉంది అన్నట్టయితే కనుక ఫర్దర్గా లాంగ్ టర్మ్లో అలానే కంటిన్యూ అయింది అంటే వాళ్ళకి థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్థరైటిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, స్పాండిలోసిస్ ఇష్యూస్ కానివ్వండి ఉండడం జరుగుతుంది. దాంతోపాటుగా ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండడం, ఇఫ్ ఇన్ కేస్ హైపోథైరాయిడిజం ఉన్నట్టయితే కనుక వాళ్ళకి రెగ్యులర్గా కాన్స్టిపేషన్ ఉండటము, బాడీ అంతా డ్రైనెస్ ఉండటము, ఇలా డ్రైనెస్ ఉండడం వల్ల స్కిన్ ఇరిటేషన్ ఎక్కువ అయిపోవడము, దాని తర్వాత ఎక్సిమా స్టేట్లోకి వెళ్ళిపోవడము, ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా అంటే లాంగ్ టర్మ్ వరకు అంటే 20 years నుంచి ఉంది, 30 years నుంచి ఉంది అని చెప్తుంటారు. కాకపోతే ఆ 30 years నుంచి కూడా వాళ్ళు మెడిసిన్ వాడుతున్నారు కాబట్టి రిపోర్ట్స్లో నార్మల్ అవుతుంది, కానీ వాళ్ళ బాడీ మెయింటైన్ అవ్వట్లేదు. సో వాళ్ళు తొందరగా ఏమవుతుందంటే వాళ్ళకి ఇష్యూస్ అనేది రెగ్యులర్గా ఉంటాయి. ఇప్పుడు మనం థైరాయిడ్ పేషెంట్ని అంటే హైపోథైరాయిడ్ పేషెంట్ని చూసినట్టయితే కనుక వాళ్ళకి రెగ్యులర్గా మనం క్వశ్చన్ ఇయర్లో ఇఫ్ ఇన్ కేస్ మీకు బవల్ అంతా అంటే మోషన్ అంతా ఫ్రీగా ఉందా అని కనుక్కున్నట్టయితే కనుక లేదు మాకు అది అలవాటు అయిపోయింది, ఆల్మోస్ట్ 30 years నుంచి కూడా మాకు అలవాటు అయిపోయింది అని చెప్తూ ఉంటారు. కొంతమంది మేము ఎంత బాడీ లోషన్ అప్లై చేసుకున్నా కానీ, ఎంత మాయిశ్చరైజ్ చేసుకున్నా కానీ బాడీ ఆ నరిష్మెంట్ అనేది ఉండట్లేదు, కంటిన్యూస్గా మేము మెడిసిన్ వాడుతున్నాము,
అనేది దానికి మళ్ళీ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్రీమ్స్ చెప్పడం, ఇవన్నీ కూడా ఇష్యూస్ అనేది మనకు బయట కనిపిస్తుంది. కాకపోతే లోపల ఇంటర్నల్ కరెక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే ఈ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. కానీ మనం మెడిసిన్ అలా ఓన్లీ మెడిసిన్ తీసుకొని రిపోర్ట్స్లో నార్మల్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం నార్మల్గానే ఉన్న మెడిసిన్ అంతా తీసుకుంటున్నాం, కానీ ఇవి వేరే రిలేటెడ్ ఇష్యూస్ అన్నట్టుగా మనం అనుకుంటూ ఉన్నాం. కాకపోతే ఈ మెటబాలిక్ ఇష్యూస్ అన్నీ కూడా వచ్చేది మనకి థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్లనే ఉంటుంది. డాక్టర్ కాల్ తీసుకుందాం. రాజేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. ఈ థైరాయిడ్ ఉంది మేడం నాకు 1 year నుంచి. ఓకే. ఇది T3 ఏమో 0.75 సార్ మేడం. హలో, ఎస్ చెప్పండి. T3 0.75 ఉంది మేడం. ఓకే అండి. T4 ఏమో 9.21 ఉన్నది. ఓకే. ఇది మొత్తం ఏమో 18.56 ఉంది మేడం థైరాయిడ్. ఇది TSH అండి? TSH అవును మేడం. ఓకే అండి. 18.56 మేడం. ఓకే అండి. ఓకే. అయితే 1 year అవుతుంది మేడం. అయితే టాబ్లెట్స్ ఇప్పుడు నేను ప్రస్తుతానికి 75 టాబ్లెట్ వాడుతున్నా థైరాయిడ్ ఇది. ఓకే. అవును మేడం. అయితే నాకు అప్పుడప్పుడు ఒళ్ళంత నొప్పులు, ఇది మొత్తం కాళ్ళు గుంజుడు, ఇంకోటి అప్పుడు గడ్డలు అవుతున్నాయి మేడం, గడ్డలు కూడా. ఓకే అండి. సో ఇప్పుడు స్టార్టింగ్ లో ఎంత ఉండే రిపోర్ట్ లో వాల్యూ, ఇప్పుడు ఎంత ఉంది? స్టార్టింగ్ లో మేడం అది ఎంత ఉండేది మేడం, అంత నాకు ఐడియా లేదు. రిపోర్ట్ దీన్ని తీసుకోలేదు, దిగలేదు. ఓకే అండి. సో ఇప్పుడు మీరు చెప్తున్న వాల్యూ ప్రకారంగా అయితే చాలా హైయే ఉందండి. సో దీనివల్ల చాలా వరకు ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనకి. జనరల్గా వీక్నెస్ ఉండడము, టైర్డ్నెస్ ఉండడం, ఎప్పుడు నిద్రపోవాల్సినట్టుగా మత్తుగా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు 75 mcg వాడుతున్నారు, అయినా కూడా 18.56 ఉంది అంటే థైరాయిడ్ లెవెల్స్ అది చాలా హై ఉన్నట్టుగానే అర్థము. సో దీనికి ఎప్పుడైతే మనం కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకుంటామో, అంటే ఇంటర్నల్గా మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటుగా మనకి అలోపతిక్ మెడిసిన్ ఏదైతే ఉందో అది 2 కంటిన్యూ చేసుకున్నట్టయితే కనుక ఫస్ట్ మనం ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ని నార్మల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనం థైరాయిడ్ వల్ల వచ్చే వేరే ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రానియకుండా కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవాల్సింది ఉంటుంది సార్. కంప్లీట్గా దీనికైతే కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ మెడిసిన్ చాలా సూటబుల్గా ఉంటుందండి. సో అది తీసుకోవడం వల్ల మీ జనరల్ వీక్నెస్, ఈ పెయిన్స్ ఇవన్నీ రాకుండా ఉండడమే కాకుండా కంప్లీట్గా థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భాస్కర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఎప్పటి నుంచి అండి? నాకు 1 year అవుతుంది మేడం. ఓకే. అయితే నాకు మోషన్స్ ఎక్కువ అవుతాయి మేడం. థైరాయిడ్ ఉంది, 1 year అవుతుంది మేడం. ఓకే. ఏ థైరాయిడ్ అని చెప్పారు? వెయిట్ బాగా తక్కువ అయిపోతాను మేడం. హైపర్ థైరాయిడిజం. అవును మేడం. టాబ్లెట్స్ ఏం వాడుతున్నారు? 55 మేడం. సారీ, 55 మేడం. 55. వెయిట్ బాగా తక్కువ అయిపోతాను మేడం. మెడకాడ కొద్దిగా పెరుగుతుంది, నాకు ఇబ్బందిగా అవుతుంది. 36 మేడం ఏజ్. ఓకే అండి. ఓకే. సో 1 year నుంచి ఉంది ప్రాబ్లం. అవును మేడం. రిపోర్ట్స్ లో ఎలా ఉందండి? రిపోర్ట్స్ లో ఏమైనా కొంతవరకు చేంజెస్ ఏమైనా ఉన్నాయా ముందటికి ఇప్పటికి? ఏం చేంజెస్? 1 year అంత ముందు మేడం బాగా అది అంటే బాగా చాలా ఎక్కువైంది అన్నాడు మేడం. అయితే టాబ్లెట్ వాడిన కానీ కొద్దిగా తక్కువైంది మేడం. అయితే వెయిట్ బాగా తక్కువ అయిపోతాను మేడం. ఏంటండి? వెయిట్ బరువు బాగా తక్కువ అయిపోతాను మేడం. 55 ఉండే ఇప్పుడు 46 ఉన్నా మేడం. ఓకే అండి. ఓకే, సరే. సో దీనికి కూడా మనము కాన్స్టిట్యూషనల్ మెడిసినే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే మీరు ఎంత మెడిసిన్ వాడినా కానివ్వండి, నియోమర్కోజాల్ మెడిసిన్ ఇస్తారు మీకు హైపర్ థైరాయిడిజం కేసెస్లో. సో ఈ మెడిసిన్ ఎంతవరకు తీసుకుంటే అన్ని రోజుల వరకు బాగుంటుంది. కాకపోతే ఎప్పుడైతే మీరు ఆపేస్తారో, లేకపోతే ఆ మెడిసిన్ అనేది మీకు సూట్ అవ్వట్లేదు, మీకు దానికి కూడా రెసిస్టెన్స్ ఏర్పడిపోయింది అంటే కనుక దాని మెడిసిన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండదన్నమాట. సో ఇలాంటి కేసెస్లో మనం గ్రంథిని కరెక్షన్ చేయడం వల్ల మనకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేది ఉంటాయండి. సో ఈ గ్రంథిని కరెక్షన్ చేసే ప్రాసెస్ మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి సార్.
డాక్టర్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ అదేవిధంగా వీళ్ళకి ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? సో హైపోథైరాయిడిజం కేసెస్లో వాళ్ళు రెగ్యులర్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, కాబట్టి వాళ్ళు వెయిట్ లాస్లో ఉండడం అంటే లైక్ వాళ్ళ ఫుడ్ అంతా కూడా రెస్ట్రిక్టెడ్గా డైట్ తీసుకోవడం కానివ్వండి, ఎక్సర్సైజెస్ చేయడం కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ ఎక్స్పోజర్ టు సన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హైపర్ థైరాయిడిజమే కానివ్వండి, హైపోథైరాయిడిజమే కానివ్వండి, ఎక్స్పోజర్ టు సన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు అయితే మనం సన్కి ఎక్స్పోజ్ అవుతుంటామో మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా తొందరగా బిల్డ్ అవుతుంది. కాబట్టి సో ఇది ఆబ్వియస్లీ మనకి థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కాబట్టి తొందరగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటుగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అసలు కూడా ఉండకూడదు. డైట్లో మనకి క్యాలీఫ్లవర్ కానివ్వండి, క్యాబేజ్ కానివ్వండి, ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నట్టయితే కనుక కంపల్సరీగా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.